5,500 వచ్చిందా 10,010 ఇంటూ 5,000 50 లక్షల వాళ్ళకు రిమైనింగ్ ఎసెప్టీకి మేము డబ్బులు తీసుకుంటాం. లేదు లేదు సేమ్ ఇక అందరి పద్ధతి ఇదే. లేదు కొందరికి మేము వన్ టైం పేమెంట్లు అమ్మేస్తాం. వన్ టైం పేమెంట్ అన్నప్పుడు మా కన్స్ట్రక్షన్ రేట్ ఎంత ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్ రేట్ వన్ టైం పేమెంట్ కొంత మా ఎస్ఎఫ్టీ అమ్మేస్తాం. కాబట్టి వన్ టైం పేమెంట్లో కనుక కొనడానికి వచ్చిన ఆయనే మీరు అలాట్ చేయించుకున్నటువంటి ఫ్లాట్కి ఇష్టపడి ఆయన తీసుకుంటున్నాడు అనుకో, ఆ వన్ టైం పేమెంట్ కూడా మీకు అనౌన్స్ చేస్తాం. వాళ్ళు వన్ టైం పేమెంట్ కట్టేస్తారంట, మీ ఫ్లాట్ మీరు ఈ రకంగా ఎగ్జిట్ కావచ్చు అని మీకు చూపిస్తాం. సో వన్ టైం పేమెంట్ కింద అట్లా సెటిల్ చేయొచ్చు. లేదు సంవత్సరం వరకు మీ ఫ్లాట్ అమౌంట్ పోలేదు, సంవత్సరం తర్వాత అమౌంట్ పోయింది, ఆ రోజు నాడు ఏ రేట్ ఉంటే అది వస్తుంది. సేమ్ టైంలో మా ఎసెప్టీని మేము తీసుకుంటాం, మీ ఎసెప్టీని మీరు తీసుకుంటాం. ఇది 100% ఎగ్జిట్ ప్లాన్ నేను వాళ్ళకి చెప్పిన. ఒక్క నిమిషం కాసేపు తర్వాత మాట్లాడు. నన్ను మాట్లాడేది లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఎందుకు మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నా అంటే 7 సంవత్సరాల నుంచి కనీసం ఇందులోకి వెళ్ళిపోదామన్నా కూడా మీకు ఎగ్జిట్ ప్లాన్ లేదు. ఎందుకంటే అసలు ఎవ్వరు ప్రాజెక్ట్ ఇట్లా డిజైన్ చేయరు, ఉన్న ల్యాండ్ని అంతమందికి రిజిస్ట్రేషన్ చేయరు. అసలు ఇది పద్ధతే కాదు. అంత పెద్ద ల్యాండ్లు ఉంటే ఓ 10 మంది ల్యాండ్ ఓనర్లు ఉండాలి, కానీ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద అంటే విభజించుకోలేనటువంటి హద్దులు పెట్టుకోలేనటువంటి ల్యాండ్ కింద 1,100 మంది కస్టమర్స్ ఉంటే ఎవరు సమస్య పరిష్కారం చేస్తారు చెప్పండి? ఎవ్వరు పరిష్కారం చేయలేరు. ఇది జరిగినటువంటి బ్లండర్ మిస్టేక్. ఆనాడు మీరు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంతోషంలో ఉన్నారు, కానీ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. చేస్తారని సహాలు లేకపోతే బయటకు ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చేందుకు ఈ ఎగ్జిట్ ప్లాన్. సో ఫస్ట్ ఎగ్జిట్ ప్లాన్. రెండవది మాతో కలిసి నడుద్దాం అనుకున్నాడు. నేను అదే చెప్పిన. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేసే అన్నిటికంటే ముందు ఇదే పారిజాత వాళ్ళు ఇదే స్టోరీ ఇదే వెంచర్లో క్రియేట్ చేసేది. దీనికి 100% పరిష్కారం కనుక్కున్నాం. మొత్తం సిటేట్ చేసేసినాం. తర్వాతనే మీది మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఏవైతే సవాళ్ళు ఎదురైనాయి లేకపోతే ఎట్లా పరిష్కరించినామో ఎక్స్పీరియన్స్ తోటి ఇవన్నీ చెప్తున్నాం. ఎవరైనా కలిసి వద్దాం ఫ్లాట్ ఉంచుకుందామని వచ్చింది. ఏదైతే ఎక్స్ట్రా ఎసెప్టీ మీ ఇల్లు పెరిగింది, చాలా మందికి మూడు ఎట్లుంటుందంటే మా ఇంటి మీద పైసలు ఎక్కువ అడుగుతున్నారని. మీ ఇంటి మీద పైసలు ఎక్కువ అడగట్లేదు, మా ఎసెప్టీ ఏదైతే పెరిగిందో దానికి డబ్బులు ఎక్కువ అడుగుతున్నాం. ఎక్కువ అడగడం కాదు, డబ్బులు తీసుకుంటున్నాం. ఇంతమందిని చూసాక తడబడుతుంది కదా, తడబడ్డది. అయితే ఆ ఎసెప్టీకి మేము డబ్బులు తీసుకుంటున్నాం. అది కూడా చెప్పిన నేను, నాకు ఏదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందో అది ఇచ్చేసేయండి, 1 monthలో క్లోజ్ చేయండి. ఎందుకు 1 monthలో క్లోజ్ చేయమని చెప్పినా అంటే వీళ్ళకి ఇక్కడ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఒకటి. ఎక్స్పీరియన్స్ ఒకటి. వీళ్ళని రోజు ఏదో ఒక సందర్భంలో తిడుతూనే ఉంటా. పాపం వాళ్ళు కూడా భరిస్తారు నన్ను, ఎందుకంటే వాళ్ళకి సమస్య అయిపోవాలి కదా అనేసి వాళ్ళు అట్లనే కూర్చుంటారు. ఇప్పుడు కూడా ఆడికే వస్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు 122 మందికి అమ్మినామన్నా, మహా అయితే ఓ 10-15 మందో లేకపోతే 140 మందికి అమ్మినామని చెప్పారు. సరే అనేసి మాకు డాక్యుమెంట్స్ ఇస్తే నేను ఈసీలు తీపిస్తే 120 మందికో ఏమో రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈసీలో వచ్చింది. డే 1 లేదు ఇక్కడ ఆదిబట్ల ప్రాజెక్ట్లో ఈసీలు తీస్తే ఈసీలో 120 మందికో 121 మందికో అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ వచ్చింది. మేము కూడా పేపర్లో నేను నమ్ముతాం కాబట్టి పేపర్లు సరే అంతే ఉన్నాం. మా అయితే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద ఇంకో 15-20 మందికి ఎక్కువ ఇవ్వచ్చు, అంతే ఉన్నారులే అని అనుకున్నాం.
ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్పీడ్గా జరుగుతున్నదో ఒక కస్టమర్ వస్తాడు, సార్ సి బ్లాక్లో నాదే ఈ ఫ్లాట్ అంటాడు. ఇంకో కస్టమర్ వస్తాడు, బి బ్లాక్లో నాదే అంటాడు. మాకెక్కడ డౌట్ వచ్చింది అని అంటే, వీళ్ళకి ఏం చేసినాం, కొన్ని సపరేట్ బ్లాక్లు ఇచ్చినాం, కొన్ని సపరేట్ బ్లాక్లు మేము ఉంచుకున్నాం. వాళ్ళ బ్లాక్లలోకి వచ్చి వాళ్ళు నాదే అంటే మాకు ఏమనిపించకపోతుండే, అన్ని మా బ్లాక్లే చూపిస్తున్నారు. ఇవన్నీ మాయ అంటారు. ఇది ఏం జరుగుతుంది అనేసి ఫైవ్ డే వీళ్ళను ఏదేది కూర్చోవాలి. నాకు ఒక్కసారి కస్టమర్ మీటింగ్ పెట్టి అంటే ఫస్టే పెట్టమన్నారు వీళ్ళు. నేనేం చేసిన, కొంచెం పొజిషన్ వచ్చినాక పెడదాంలే, పొజిషన్ వచ్చినాక పెడితే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కనీసం మనం మాట్లాడే మాట కన్నా వాల్యూ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కానిది అని అంటే మా ఫ్లాట్లు కూడా వాళ్ళే చెప్పుకునేటువంటి స్టేజ్ వచ్చింది. అప్పుడు మీటింగ్ పెట్టాం. మీటింగ్లో నేను ఏమనుకుంటా, గదే 122 మంది, ఇంకొక 15 మందో 20 మందో మిగతా వాళ్ళు సడన్ గా 200 చిల్లర కనబడ్డారు. ఆ రోజు మీటింగ్ అక్కడ దాంట్లో పెట్టినాము. నేను ఏమనలేక ఏం ఫేస్ ఫీలింగ్స్ బయటపడకుండా అక్కడే కూర్చున్నా. వాళ్ళు ఇక వీరావేశంలో ఆ రోజు, ఎందుకంటే 7 సంవత్సరాలకి వీళ్ళు వాళ్ళకి దొరకలేదు. స్టోరీ నడిచింది. లంచ్ టైం అయింది. లంచ్ టైంలో వీళ్ళు కొంచెం నా నుంచి పక్కకు పోగానే అందరు వచ్చి ఎప్పుడు పెట్టి వీళ్ళని నమ్మకూడదు సార్, వీళ్ళు ఎక్కువ అమ్మేరు, వీళ్ళని నమ్మకండి సార్, వీళ్ళు ఇంత అమ్మేరు అని చెప్తే అప్పుడు నరేష్ని పట్టుకుని అడిగిన, ఏది పోయేది నువ్వు చెప్పింది ఏంది ఇట్లెట్లున్నదంటే, కరెక్టే అన్న 300 దాకా అమ్మినట్టున్నాము, నీకు చెప్తే నువ్వు వద్దువా అని అంటాడు. నేను వద్దునా రాకపోతున్నా తర్వాత విషయం, కానీ ఈ సమస్య ఏంటి గిట్లున్నది, నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, నీ స్వార్థం కోసం మమ్మల్ని లాగినావు, ఇప్పుడు ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనేటువంటిది ఇక అక్కడనే ఇష్యూ అయిపోయింది. ఇక నాకు సీరియస్గా తీసుకున్నా. వరుసగా మీటింగ్లో పెట్టిన 15 రోజులు అసలు మొత్తం బయటపడాలని చూస్తే 366 మంది బయటపడ్డారు. 366 మంది బయటపడితే వీళ్ళ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి? ఇప్పుడు నేను ఒక్కటే చెప్పిన, అందరు కూర్చునేబెట్టి, నాకు సాధ్యమైనంత వరకు మీ అందరికి న్యాయం జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. జరిగినటువంటి వాళ్ళకు మాకు మధ్యన జరిగినటువంటి అగ్రిమెంట్లో కానీ చెప్పిన విషయంలో కానీ ఇప్పటిదాకా నేను ఏదైతే మీకు చెప్పినో వాళ్ళకి చెప్పిన ఆ అగ్రిమెంట్లు కూడా చూపించినాం. ఇంకా 122 మంది దీంట్లో రాసినాం వాళ్ళకి మాకు జరిగినటువంటి అగ్రిమెంట్. బట్ ఈ సమస్య పరిష్కారం చేస్తాను నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇది ఈ స్టేజ్లోనే చేస్తా. ఎందుకంటే స్టేజ్ పెరిగినా కొద్దీ మీకు ఆశ పెరుగుతుంటుంది ప్రాజెక్ట్ మీద, ఇది నాది అని, మాకేమో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎట్టి బస్సు దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అనేసి కంటిన్యూస్ మీటింగ్ పెడుతూ, ఇవాళ చాలా ఆవేశంలో ఉండేది, మీరు ఆవేశపడకండి, దీన్ని ఏదో రకంగా వర్కౌట్ చేద్దామనేసి చూసినాం. వీళ్ళకి పోయిందంతా మేము ఇచ్చేటువంటి గుడ్ విల్ అది ఇది కలిపితే 3,65,000 ఎస్ఎఫ్టీ. అది కూడా వీళ్ళకి 1,00,000 ఎస్ఎఫ్టీ కమర్షియల్ ఉన్నది, రెసిడెన్షియల్ లేదు. వీళ్ళకున్న 2,65,000 ఎస్ఎఫ్టీ, కమర్షియల్లో 1,00,000 ఉండే. కానీ వీళ్ళు కమిట్ అయింది 4,85,000 ఎస్ఎఫ్టీ ఉన్నది. అందరికి 4,85,000 ఎస్ఎఫ్టీ ఇవ్వాలి. దాన్ని అంతా క్లియర్గా మొత్తం ఎక్సర్సైజ్ చేసి కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళ కమర్షియల్ మేము తీసుకొని వాళ్ళకి రెసిడెన్షియల్ ఇస్తే అది 3,65,000 వచ్చింది. ఇంకా 60,000 ఎస్ఎఫ్టీ 70,000 ఎస్ఎఫ్టీ తక్కువ పడిండే. దాన్ని టోటల్ సరేలే మనం ఎక్సర్సైజ్ చేద్దామనేసి వాళ్ళందరికీ సబ్జెక్ట్, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉండే 2,200 ఎస్ఎఫ్టీ చొప్పున ఇందులో ఉన్నారు వాళ్ళు. ఎట్ ఏ టైం డబ్బులు ఇచ్చి 2019లో. ఇది హైదరాబాద్కు, ఇది సౌత్, మనది నార్త్. నార్త్లోనేమో మీ దగ్గర 1,350కి తీసుకున్నారు, సేమ్ టైంలో ఇక్కడ 2,200 చొప్పున తీసుకున్నారు. వాళ్ళందరికీ సేమ్ మీ దగ్గర వచ్చినటువంటి ఇష్యూనే వచ్చేది. 1,140 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు ఇక్కడ. తర్వాత 1665 డబుల్ బెడ్రూమ్ తీసుకున్నారు. కానీ మేము వచ్చిన తర్వాత ఇదంతా రివైజ్ చేసి ప్లాన్ని మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1240 ఎస్ఎఫ్టీ ఏమో డబుల్ బెడ్రూమ్ వచ్చింది మినిమం. అందుకే అన్ని ఆడ 1240 ఓన్లీ ఫ్లోరింగ్ వేసి పెట్టినాం. చాలా చూడొచ్చు మీరు, ఫస్ట్ ఫ్లోర్లో 1240 ఎస్ఎఫ్టీ ఉన్నాయి, చూడొచ్చు. మినిమం ఇల్లు డిజైన్ చేస్తే 1240 వచ్చింది, 100 ఎస్ఎఫ్టీ ఎక్కువైంది.
నేను క్లియర్గా చెప్పిన నేను వాళ్ళందరికీ, ఇంకా మీ అందరికీ మిమ్మల్ని అందరిని అడ్జస్ట్ చేయాలంటే ఇంకా మా పరిస్థితి ఇది, వీళ్ళకి మాకు జరిగిన ఎస్ఎఫ్టీ గొడవ ఇది, మరి మీరు మాత్రం నాకు ఇప్పుడు 3,500 కట్టాల్సిందే. అది 4,500 చెప్తే ఇట్లనే కస్టమర్స్ అందరు కలిపి దాన్ని 3,500 లాక్కొచ్చారు. అయితేనే నేను ఇవ్వగలుగుతా. ఇట్లా సమస్య పరిష్కారం చేసుకునేందుకు ఒక పద్ధతి ఉంది. లేదంటే మేము బిల్డర్లము ఇవాళ ఎస్ఎఫ్టీ వాళ్ళకి ఇచ్చేస్తాము, మీరు వాళ్ళు ఎక్కడైనా పడి మా వరకు మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతాం, మా తప్పేం లేదు ఇందులో అనేసి. అంటే అందరూ, నేను చెప్తున్నా కదా, జడ్జీలు ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, రకరకాల అఫీషియల్స్ ఉన్నారు, అందరు మాట్లాడారు. సార్ ఏం లేదు సార్, ప్రాజెక్ట్ నిలబెట్టుకుందాం, మీరు ఏదో ఒకటి మాకు అంతా చేయాలని. అంటే మేము ఎమ్యూనిటీస్కి ఛార్జెస్ తీసుకోలేదు, మాకంటూ మా ఎస్ఎఫ్టీ అమ్ముకున్నప్పుడు ఎమ్యూనిటీస్ ఛార్జెస్ వస్తాయి, అవి తీసుకోలేదు. కార్ పార్కింగ్ ఛార్జెస్ వస్తాయి, తీసుకోలేదు. మా వైపుకి మేము సాటిస్ఫై చేయాల్సింది చేసినాం, ఎందుకంటే ఇష్యూలోకి వచ్చినాం కాబట్టి. ఆ రకంగా ఈ ఇష్యూ సెటిల్ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే సేమ్ పాజాతదే ఈ ప్రాజెక్టు. మీది కూడా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఇక్కడ సరే అందరు మాట్లాడారు, దీన్ని సెటిల్ చేసుకునే క్రమంలో మీది కూడా సిమిలర్గా ఉన్నది. ఇంకా ఇక్కడ చాలా ఇష్యూలు ఉన్నాయి. సగమే ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉండే రిజిస్ట్రేషన్, మిగతా సగం మళ్ళీ మేమే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినాం. వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడినాం. ల్యాండ్ సెటిల్, అక్కడ ల్యాండ్ ఇష్యూ లేదు, ల్యాండ్ బౌండరీ క్లియర్ ఉంది, ఆ పక్కలు కూడా ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక్కడికి అక్కడికి తేడా. ఏదైనా మీరు సంయమనతోటి మీ ఇన్వెస్ట్మెంట్ను ఏ పరిస్థితులలో ఎట్లెట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలో మీరు ఆలోచన చేసుకోవాలి. నాకు అనిపించింది యాజ్ ఏ బిల్డర్గా, అసలు ఇది వయబుల్ కాని ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేసారు, అది రాంగ్ కాన్సెప్ట్. హైదరాబాద్లో 350 కమిషన్ పోయి 1,000 రూపాయల బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడము అనేటువంటిది కాని ప్రాజెక్ట్. ఫస్ట్ కొన్ని నిజాలను మనం ఎప్పటికైనా ఆలోచన చేసుకోవాలి. నేను ఈ మాట చెప్పుతున్నందుకు మీ రకరకాలుగా కోపాలు లేకపోతే తిట్టుకుంటుండొచ్చు, నాకు నీకేం తెలుసు మా కష్టం విలువ. కానీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని నిజాలు మాత్రం మనం తెలుసుకోవాలి. రెండవది, ఈరోజు కూడా ఈ ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీకి ఎవరైతే డబ్బులు కడుతున్నారో, ఒకవేళ ఫ్లాట్ కావాలనుకుని వాళ్ళకి ఇంకా ఈ రోజు కూడా 1718 రూపాయలే పడుతుంది యావరేజ్ టోటల్ చేస్తే. చెప్తున్నా కదా, హైదరాబాద్లో రానున్న రోజులలో ప్రాపర్టీస్ కావాలంటే అంత ఈజీ కాదు. మంచికో చెడుకో దేవుడు మీ అందరిని ఇరికిచ్చాడు. ఫ్లాట్లు 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 మీరు గెయిన్ అయ్యేటువంటి ఒక మార్గం అయితే ఉంది. సఫర్ అయినా మీరందరూ సఫర్ అయినా గెయిన్ అయ్యేటువంటి మార్గం ఉంది. లెక్కలు వేసుకోండి. మేము స్టార్ట్ చేసే రోజుకే మీది యావరేజ్గా 1,800 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ పడుతున్నా, అమ్ముకునే ప్రైస్ మాత్రం 5,000. అంటే ఈ రోజే మీ ఫ్లాట్ వర్త్ కాస్ట్ 5,000 రూపాయలు. అది మీరు ఫిక్స్డ్. చాలామంది రకరకాలుగా ఈ మధ్యలో లేట్ అయినందుకు నా నంబర్లు తీసుకొని చాలామంది ఫోన్ చేశారు మిత్రులు. సార్ మేము కోర్టుకు పోదాం అనుకుంటున్నాం అంటే మీరు కూడా ఏం చెప్తలేరు, ఆ రోజు నాడు మీటింగ్ వచ్చిపోయారు, మీరు కూడా సపోర్ట్ చేస్తలేరు, అందరు లంగలే ఉన్నారు, మాకు ఏం పరిష్కారం దొరుకుతలేదు. ఇట్లనే మాట్లాడండి ఒక ఆయన, ఓపీ గిన్నా సరిగా వాళ్ళ లంగా అయినప్పుడు మాత్రం దోస్తాను చేశాను కాబట్టి నేను కూడా లంగానే అనేసి కాసేపు విన్నా. విని మంచిగా విని నేను ఒకటే చెప్పినా, నేను ఆయనకి ఇన్వెస్ట్మెంట్ చేసేది సార్, వాళ్ళే ఆగమాగం చేసి మీ డబ్బులు తీసుకున్నారు, ఇదంతా చేశారు, మేము కూడా ఆగం చేసినాం, అందరం ఆగం అవుతాం, ఇంకా అట్లా కాదు, సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం దీని మీద అని చెప్పినా. నేను పోలీస్ దగ్గరికి పోయినా లేకపోతే కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్నే వర్కౌట్ చేయగలుగుతుంది వ్యవస్థ మొత్తం. ఈ మీరు మొత్తం చేతిలోకి తీసుకొని ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మీకు వర్కౌట్ చేయగలిగేది కేవలం బ్యాంక్ ఇంట్రెస్ట్ మాత్రమే వర్కౌట్ చేయగలుగుతుంది. ఇమీడియట్ కూడా కాదు, దానికి ఒక కమిటీ చేస్తారు, అలా పెద్ద మనుషులు ఉంటారు 4, ఇంకా వీళ్ళన్నా మీకు భయపడతారు, వాళ్ళైతే కసిరించుకుంటారు. ఇది వ్యవస్థ, అంటే జరుగుతున్న వ్యవస్థ. నేనేదో మిమ్మల్ని
వేరే ఏదో తప్పుదారి పట్టియడానికి చెప్పట్లేదు. బిజినెస్ కాబట్టి, బిజినెస్ మీన్ కాబట్టి వాస్తవాలు చెప్తున్నారు. లేదు, మీరు ఎగ్జిట్ అయినందుకు కూడా మీరు మంచిగా ప్లాన్ చేసుకున్నారు అనుకో, మీకు ఎంత వర్కౌట్ అవుతుందో ఒకసారి మీరు రాసుకోండి. లెక్కలు కాబట్టి బుక్లో రాసుకోవాలి. మనమే ఏది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది మనమే బుక్లో రాసుకోవాలి. లేదు, ఈ రోజు నాడు 1800 రూపాయలు చొప్పున మీరు అడ్జస్ట్ కాగలిగిన 2 సంవత్సరాల తర్వాత 8,000 రూపాయల చొప్పున పోతుంది పర్ ఎస్ఎఫ్టీ. మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము ప్రాజెక్ట్. ఎందుకంటే ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా మీరు గమనించండి, అన్ని 2,000 నుంచి 3,500 ఎస్ఎఫ్టీ ఉన్నాయి. అన్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లని మేము అమ్మి మార్కెట్ చేసి దాన్ని నిలబెడతామనేటువంటి ధైర్యంతో వస్తున్నాం. కాబట్టి అది 8,000 రూపాయలకు ఖచ్చితంగా పోతుంది. ఆ రోజు నాటికి ఒకసారి లెక్కేసుకోండి. మీరందరూ వ్యవస్థకు బలహీనం కాదు, బలం. మీరు మానసికంగా దృఢంగా ఇన్ని రోజుల నుంచి దీన్ని ఎట్లయితే తట్టుకున్నారో, దీన్ని కూడా యాజ్ ఏ బిజినెస్ గా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, లేకపోతే నేను ఏ ఎల్ఐసి ఏజెంట్ను అనుకోని ఒక పాలసీ చేపిస్తున్నా అనుకోని, ఒక 5 నిమిషాలు నాకు తీసుకుని, నేను ఏ ఎల్ఐసి ఏజెంట్నో లేకపోతే ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్నో నేను పాలసీ చేపిస్తున్నా అనుకోరు. ఇదే పాలసీ అనుకోండి, ఇప్పటి వరకు ఇన్ని డబ్బులు పెట్టారు, మీరు దీన్ని కాపాడుకుంటే ప్రాపర్టీని ఇంకెన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుంది, మెచ్యూరిటీ టైం వరకు ఎన్ని డబ్బులు వస్తాయి. దీన్ని ఒక పాలసీ లాగానే నా మాటల్ని బిలీవ్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఇందులో మీటింగ్ అప్పుడు మమ్మల్ని ఏం నిర్ణయం తీసుకోమంటావు సార్ అని అడిగారు నన్ను. అరే, ఎవరైనా, నేను 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, కష్టాలు చూసిన, అన్ని మంచి చెడు చూసిన. ఇల్లు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కింద కానీ, ఇల్లు కింద కానీ, ఏ రకంగానైనా భావోద్వేగాన్ని చూసినని ప్రతి ఒక్కరిని నా లైఫ్లో నా దగ్గరకు వచ్చినప్పుడు ఇల్లు కొనిపించినా కానీ నేను ఎవరిని బయటకు పంపలేదు. మీ అందరిని కూడా ఎవరిని పంప. కానీ ఇది లెక్కలతో కూడుకున్న వ్యవహారం. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిందో సక్సెస్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? ఈ లెక్కలు పక్కా వేసుకోండి, అందరు ఉండండి, అందరికి న్యాయమే జరుగుతుంది. వాళ్ళ మీద కోపం కొద్దు, ఇంకోరి మీద ఆక్రోశం కొద్దు, మీరు రకరకాల భావోద్వేగాలతో మీరు ఆలోచించింది అనుకోండి, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది సరైన పద్ధతిలో పోదు. సరైన పద్ధతి ఏదో మీరు నిర్ణయించుకుందని చెప్పిన మీకు కూడా అదే విజ్ఞప్తి చేస్తాను. అది ఒక ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ అనేది రానున్న 5 సంవత్సరాలలో ఎవరికి దొరకని స్థాయికి అది పోతా ఉంటుంది. అది ప్రైమ్ ప్రాజెక్ట్. మీరు ఎగ్జిట్ అయినారా, ఉంచుకుంటారా? కేవలం ఇక్కడ ఒక 900 మందికి ఛాలెంజ్ ఏర్పడింది. అందుకని ఈ ఛాలెంజ్ని ఫుల్ఫిల్ చేసుకుంటే మనం ఈ ప్రాజెక్ట్ని అనుకున్న టైంలో కంప్లీట్ చేయొచ్చు. మేమేమనుకుంటున్నామంటే నెక్స్ట్ వీక్ నుంచి ఫ్లాట్ల అలాట్మెంట్ జరగాలని అనుకుంటున్నాం. ఇక్కడ కూడా ఎట్లా పెట్టినామంటే ఎవరు ముందొస్తే వాళ్ళకి ఆ ఫ్లాట్ అలాట్ చేయించుకోవడానికి ఉన్నాయన్నీ అవైలబుల్లో పెడతాం. మీరు ఏది ముందొచ్చి అలాట్ చేయించుకుంటే వాళ్ళకి ఆ ఫ్లాట్. ఎందుకంటే రకరకాలుగా చూసినాం, రాజు తీయాలని, ఏది తీయాలని, అది తీయాలని, ఏది కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఫైనల్ ఇదే వర్కౌట్ అయింది. ఇక్కడ చాలా డిస్కషన్ జరిగినాయి అలాట్మెంట్స్ మీద. మీకు ఇంకొక మంచి కూడా చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరికి నా కస్టమర్ ఎవరన్నా వచ్చి 6th ఫ్లోర్లో కొనుక్కుంటా, 8th ఫ్లోర్లో కొనుక్కుంటా, 10th ఫ్లోర్లో కొనుక్కుంటా అంటే ఫ్లోర్లు పెరిగినా కొద్దీ దానికి కూడా సపరేట్ రేట్ ఉంటుంది పర్ సేఫ్టీకి. 25, 50, 75, 100 కూడా పెరుగుతుంటుంది. అదేది కూడా మీకు పడదు. మీరు అమ్ముకున్న రోజు ఆ రేటు కూడా వస్తుంది మీకు. మీకు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు 1000 రూపాయలకి పర్ ఎస్ఎఫ్టీ దాంట్లో ఎమ్యూనిటీస్ కూడా ఫ్రీ ఇచ్చారు. దానికి కూడా ఎమ్యూనిటీస్కి 8 లక్షలు పెడుతున్నాం. ఆ 8 లక్షలు కూడా మీకు అడిషనల్గా వస్తాయి. మీరు పెట్టినటువంటి ఫ్లాట్ పెట్టుబడి కూడా మీకు వస్తాయి. ఈ వ్యవస్థను డిస్ట్రాయ్ చేయాలి అనుకుంటే 5 నిమిషాలు మీరే కేసులు పెడితే వీళ్ళని తీసుకొని లోపటెత్తారు, వ్యవస్థ చేతులు తీసుకుంటుంది, మీ సమస్య మీకు పరిష్కారం అవుతుంది. వాళ్ళు ఏం చేస్తే గది.
లేదు కన్స్ట్రక్టివ్గా దీన్ని కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఎట్లయితే ఆధిపత్యంలో ఆద్యాన్ని ఎట్లయితే నిలబెట్టుకున్నారో అట్లా నిలబెట్టుకుందాం అనుకుంటే మీ చేతిలో ఉంటుంది. ఏదైనా నిర్ణయించుకొని ఇంకేదో ఆశలు పెట్టుకుని ఇంకేదో జరుగుతుంది అనుకుంటే ఇది ఉన్నదంత జరగాల్సినంత ఎక్సర్సైజ్ చేసినాం దాదాపు ఒక 18 months నుంచే. ఒక్కసారి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఎమ్యూనిటీస్ మీకు 8 లక్షల వరకు వస్తుంది మేము మార్కెటింగ్ చేయడం వల్ల. ఫ్లోర్ హైట్ వస్తుంది, దాని తర్వాత మీకు వచ్చే కాస్ట్ మీకు వస్తుంది. రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా ఎవరికి ఈ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నదో వాళ్ళకి ఎవరికి పడదు, జిఎస్టీ పడదు. సేల్ డీడ్ వాళ్ళకి, రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పడతాయి, జిఎస్టీ పడుతుంది. ఇందులో ఇంకా ఉంది, సప్లిమెంటరీ డీడ్ అనేది చేస్తాం ఒకటి. ఆ సప్లిమెంటరీ డీడ్ చేసినప్పుడు సామూహికంగా 100 మంది 200 మంది కలిపి సప్లిమెంటరీ డీడ్ చేసినాం అనుకోండి, ఒక 10 డాక్యుమెంట్లు అయితే మీ ఓనర్షిప్ అంతా మీరు జిరాక్స్ కాపీలతో పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు మాకు మా దగ్గరనే ఒక ఒరిజినల్ ఓనర్షిప్ డాక్యుమెంట్ కావాలి అనుకున్నప్పుడు మీకు మనిషికి ఒక 10-15 వేల ఖర్చు అవుతాయి. ఎవరిది వాళ్ళకి సప్లిమెంటరీ డీడ్ చేయొచ్చు. ఆ సప్లిమెంటరీ డీడ్ ద్వారా మీకంటూ డాక్యుమెంట్ ఉంటుంది. మీరు ఓపెన్గా నేను ఎందుకు మీటింగ్ పెట్టాలి అని చెప్పినా అంటే, ఒక మేనేజ్మెంట్కు కస్టమర్కు డైరెక్ట్ సంబంధం ఉండాలి, ఓ భావోద్వేగం ఉంటుంది. వాళ్ళ మంచి చెడు మాకు చెప్తారు, మా మంచి చెడు వాళ్ళకి చెప్తాం. వ్యవస్థ అంతా నీట్గా నడుస్తుంది. ఇదంతా ఒక డైరెక్ట్ సంబంధం లేకపోతే ఇదంతా వ్యవహారాన్ని చేయలేము అని చెప్పినాం. అట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని క్లోజ్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ మంత్ నుంచి అలాట్ చేస్తే మాకేంటి అంటే ఎవరు ఉంటారు ఎవరు పోతారు, పోతా అన్నోళ్ళని తొందరగా వెళ్ళగొట్టాలి. ఎందుకంటే సమస్యలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ ద్వారా వస్తాయి. ఆ సమస్యల్ని ముందే సాల్వ్ చేసినాం అనుకో, ఈ ప్రాబ్లం అంతా నీట్ గా డిజైన్ చేసుకొని ముందుకు తీసుకోవచ్చు ప్రాజెక్ట్. అందుకని పోతా అనేటోళ్ళు ముందుగా తెలవాలి, ఉంటా అనేటోళ్ళ కంటే. అందుకే దీన్ని అంతా కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రాసెసింగ్ అంతా. ఒక నెల లోపల అంతా అలాట్మెంట్ జరగాలి. ఇక్కడనే అలాట్ చేస్తాము, ఎందుకంటే వ్యవస్థ అంతా ఇక్కడనే పెడుతున్నాం. ఈ ఫస్ట్ నుంచే అక్కడ టోటల్ సెల్లార్లు తీయడానికి మిషనరీని పెడతాం. అక్కడ మా ఆఫీస్ కన్స్ట్రక్షన్ అవుతుంటుంది, గార్డెనింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటుంది, మెయిన్ ఏదైతే మెయిన్ గేట్ ఉందో కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. 3 months వీటిని క్లోజ్ చేసుకొని ఈ వ్యవస్థను అక్కడ తీసుకుపోవాలనుకుంటున్నాం. 3 months తర్వాత 80% మన ఫుటింగ్స్ పడాల్సిందే, పడతాయి కూడా. మీరు అందరూ కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా వెళ్తారు. ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులలో 2028 ఎండింగ్ లోపల ఇస్తాం. నిజానికి ఇదంతా సాఫీగా జరిగిందనుకో ఇంకో సంవత్సరం ముందుకే రావచ్చు. ఎందుకంటే దానికి హై ఎండ్ టెక్నాలజీని వాడతాం కాబట్టి అంత క్యూరింగ్ ఉండదు, బ్రిక్ వర్క్ ఉండదు. స్లాబ్ పడ్డదంటే నెక్స్ట్ డే నుంచి వెళ్ళి మనం పుట్టి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ప్రాజెక్ట్ అంతా కూడా ఫాస్ట్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి విషయాన్ని లోతుగా క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. మేము ఈ ప్రాజెక్టులకు ముందుకు రావాలనంటే ముందు పోయేటోళ్ళు ఎవరో మాకు తెలియాలి. ప్రాబ్లమే అది, వేరే ప్రాబ్లమే లేదు. ఇందుకు వాళ్ళ ప్రాబ్లంని ఎంత తొందరగా వీలైతే బిజినెస్లో అన్ని మార్గాలను అన్వేషిస్తాం. వీళ్ళని ముందు ఎట్లా బెటర్ పంపాలి, వాళ్ళకి ఎట్లా మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం, ఉన్న వాళ్ళందరినీ ఎట్లా ముందుకు తీసుకుపోదాం. ఇదే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి అతిపెద్ద ఛాలెంజ్. ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మిగతా అంతా మేము చూసుకుంటాం. దాని గురించి మీరు ఎవ్వరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీ సంగతి ఏంది అనేసి వీళ్ళు నాతో డిస్కస్ చేశారు. నేను చెప్పిన మీరు మై1లో ఎక్కడికన్నా పోయి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏందో కనుక్కోండి, మినిమం 4,000 రూపాయలు అవుతుంది. మీది వాళ్ళది, ఇప్పుడు మీ పోర్షన్ కూడా మా దాన్ని పడుతుంది కదా, అట్లయితే ఎక్కువ అవుతుంది. సో కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏదైనా ఉంటే డిస్కస్ చేసి ఇచ్చేయండి. సార్ మా వాళ్ళు ఫస్ట్ ఇయర్ సార్ ఇక మోసపోయారు, ఇప్పటికే
ఇవ్వకపోని నేను ఇవ్వను అడగా. మీరు ఇచ్చే రోజు మార్కెట్ రేటు ఏది ఉంటే అది ఏది. నాకు ఎందుకంటే ఈ 2 లక్షలతోటి నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ డిజైన్ చేయాలి. ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. వీళ్ళు అప్పుడు అందుకే ఏది ముందు చెప్తున్నా ఏది వెనక చెప్తున్నానో అర్థమైతే లేదు. అప్పుడప్పుడు వీళ్ళు చెప్పడానికి అక్కడ దాకా పోయినా మళ్ళీ వీళ్ళు ఏం చేసేది, అందరూ కలిపి 3,500కు డిజైన్ చేయమన్నప్పుడు చాలా ఇష్యూ అయింది, చాలా గొడవైంది. వీళ్ళకి మళ్ళీ రూపాయి ఇస్తే మళ్ళీ పెద్ద స్కాన్ చేస్తారని అందరికి లెటర్ పెట్టాను. మొత్తం 400 మందికి మళ్ళీ స్కాన్ చేస్తారు, వీళ్ళకి రూపాయి ఇవ్వకూరి, వీళ్ళు ఆగమాగం చేస్తారు, వీళ్ళకి తెలుస్తలేదు ఈ ప్రాజెక్ట్ ఎట్లా సెట్ చేయాలనో. ఎందుకంటే వీళ్ళు అప్పటికి కొంచెం దుకాణం తెచ్చి మళ్ళీ కొన్ని డబ్బులు వచ్చినాయి. ఇక నేను దాన్ని సీరియస్ చేసినాయి. ఇక అంత సీరియస్ చేయాలని అంత సీరియస్ చేసి అందరికి లెటర్లు పెట్టాను. లెటర్లు పెట్టిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత పెద్ద మనుషుల మధ్య మాట్లాడుతారు, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తారు, నేను ఇంత మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే టైం కోసం వీళ్ళకి అర్థమైతే లేదా, నాకు అర్థమైతే లేదా, ఏంది ఇది అంతా అంటే మధ్యలో కొందరు పెద్ద మనుషులు మీ ఇలాంటి వాళ్ళకి అమ్మించిన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ సప్రయోజనాల కోసం వీళ్ళకి 4 పైసలు చూపిస్తారు. వీళ్ళు కరువులు ఉన్నారు, ఏదో అర్థం మళ్ళీ ఈయన మీదనే కదా వృద్ధులు లాస్ట్కి వచ్చే వరకు అని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే ఇందులో రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నేను బాగా అబ్జర్వ్ చేసిన అనేసి టోటల్ గమనించిన. అసలు మీరు దేవుని నాకు ముచ్చట చెప్పుంటే అన్న మేము ఇంతమందికి అమ్మినాం, వాళ్ళతో కూడా గొడవల సీరియస్గా ఇక ఇద్దరు గల్లలు పట్టుకుంటే వాటిని గొడవల చెప్పినాం. అరే మీకు అర్థమైతే లేదు, మీకు అసలు ఏం పని చేస్తుందో అన్న దేవునే చెప్పుంటే వీళ్ళకి ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు రావాలి అని అంటే దాదాపు ఒక 100 మంది దగ్గర నుంచి డబ్బులు రావాలి. కొంత కట్టున్నారు వాళ్ళంతా. వాళ్ళు పాత రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చిన, అంటే 2,200 కంపెనీ 2,500 చొప్పున ఇచ్చిన వీళ్ళకి ఒక 20 నుంచి 25 కోట్ల దాకా వచ్చేది. ఈ ల్యాండ్ అంతా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు డబ్బులు వస్తాయి. ల్యాండ్ ఓనర్లకు ఒక 16 కోట్లు పోయేటి, ఆ 16 కోట్లు వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యేది. కొనుక్కున్న ప్రతి కస్టమర్కు వాళ్ళ పేరు మీదకెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యేది. ఈ విషయం నాకు ముందుకు చెప్పకపోవడం వల్ల, ఈ ఎక్సర్సైజ్ టోటల్ చేయకపోవడం వల్ల ఏమైపోయింది, ఆ రోజు నాడు ముందే చెప్పుకుంటుంటే 2,500 అయిపోయేది. వీళ్ళు చెప్పకపోవడం వల్ల వీళ్ళకేం నష్టం జరిగింది, వీళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది, కస్టమర్లు వస్తున్నారు. అప్పటిదాకా ఎవరైతే వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదో వాళ్ళందరి వీళ్ళ దగ్గర రికార్డు ఉన్నది, వాళ్ళకి చెప్తూ కన్స్ట్రక్షన్ అవుతుంది మా డబ్బులు ఇయ్యరా అనగానే కొందరు తీసుకొచ్చి ఇస్తారు, అవి తీసుకుంటారు వీళ్ళు. అట్లా మా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు గల్లలో డబ్బులు పడుతూనే ఉన్నాయి. గల్లలో డబ్బులు పడుతున్నాయి కానీ వీళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి ఎసెప్ట్ ఇవ్వగలుగుతామా లేదా అనేది వీళ్ళు అలా చూసుకుంటలేరు. డే అనేది చెప్తే దానికి పరిష్కారం చెప్పేటోంది. ఏమైంది ఇక్కడ, మిగతా ల్యాండ్ ఓనర్లకు దాదాపు 16 కోట్లు ఇచ్చేది ఉండి ఆ డబ్బులు వీళ్ళ దగ్గర వెళ్తలేవు. ఏం చేసారు, వాళ్ళకి డెవలప్మెంట్కి రాసి ఇచ్చేసారు. వీళ్ళకు వాస్తవంగా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 4,05,000 ఎస్ఎఫ్టీ పోతే మొత్తం టోటల్ ఏరియా మీద ఈ ల్యాండ్ ఓనర్లకు డబ్బులు ఇవ్వక అప్పటికే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చేది 16 కోట్లు చేసారు. ఆ 16 కోట్లకు వీళ్ళకి డబ్బులు వెళ్ళక మేము ప్రెజర్ చేస్తామంటే వాళ్ళకి డెవలప్మెంట్ రాసి ఇచ్చేసారు. డెవలప్మెంట్ రేషియోలో వాళ్ళకి 1,65,000 ఎస్ఎఫ్టీ ఇచ్చేసారు. అంటే వీళ్ళకి 4,05,000 వచ్చే దాంట్లో 1,65,000 ఎస్ఎఫ్టీ వాళ్ళకి పోయింది. ఈ గ్యాప్ వల్ల కస్టమర్లు అందరూ ఈరోజు ఈ కన్స్ట్రక్షన్ ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి మీరందరూ నాకు ఈ రోజు నా రేట్ కడితేనే నాకు వర్కౌట్ అవుతుందని నేను దాంతో 3,500 కట్టాల్సి వచ్చింది. అందరు కట్టి సార్ట్అవుట్ చేసుకున్నాం. అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగేటటువంటి బిజినెస్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి, నాకు ముందే చెప్తే ఈ పైసలే మీటింగ్ పెట్టించి వాళ్ళతో జమ చేయించి వాళ్ళకు డబ్బులు అవసరం ఉండే ల్యాండ్ ఓనర్స్ కి నెట్ క్యాష్ కనబడంగానే వాడొచ్చి రిజిస్ట్రేషన్ చేసు, వీళ్ళకి 4,05,000 ఎస్ఎఫ్టీకి వీళ్ళకు ఉంటే ఇంకా కమర్షియల్ నుండి అటు రిజర్వ్ చేస్తే అయితే వీళ్ళకు ఒక 20-25 కోట్లు మిగిలిన ఏది లేకుండా అయిపోయింది. వాళ్ళు దాయడం వల్ల వాళ్ళు కస్టమర్లు నష్టపోయారు. ఇక్కడ కూడా నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు ఏదైనా సెటిల్ చేసుకునేది ఉంటే ముందు సెటిల్ చేసుకున్నారు అనుకోండి, నా కన్స్ట్రక్షన్ కాస్ట్లో అయిపోతుంది.